హాయ్ గైస్, లవ్ మీ మూవీ రివ్యూ అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు గైస్, బానే ఉంది. మంచి థ్రిల్లింగ్నెస్ అయితే క్రియేట్ చేశారు. ఇది ఒక మొత్తానికి అయితే ఈ మూవీ ఒక వన్ టైం వాచ్ ఫిలిం అనమాట. బానే ఉంది, మంచి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. సో మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో అర్జున్ గారు వచ్చేసి మంచి డేరింగ్ పర్సనాలిటీ. ఎలా అంటే ఎవరైనా ఏదైనా చెయ్యొద్దు అంటే అదే చేసేస్తాడు అనమాట. లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంది, అది అసలు అవ్వదు అనే దాన్ని సాల్వ్ చేసి వచ్చే టైప్ అనమాట. తన ఏంటంటే మొత్తానికి అయితే ఒక ఫుల్ డేరింగ్ పర్సన్. సో తనకైతే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటది, వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అనుకోకుండా తనకైతే ఒక అపార్ట్మెంట్ అయితే కేసు తెలుస్తుంది అనమాట. అపార్ట్మెంట్ లో దివ్యవతి అనే దైవం అయితే తిరుగుతూ ఉంటదని తెలుస్తుంది. సో ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి వెళ్తారు అనమాట మన హీరో. అక్కడి నుంచి మూవీ అయితే మొదలైంది. సో ఇది మూవీ ప్లాట్. మూవీ అయితే పర్లేదు గాయ్స్, బాగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకైతే పర్లేదు అనిపించింది. మూవీ విషయానికి వచ్చేస్తే నాకు ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ నాకు అర్థం కాలేదు, ఒక మోటివ్ అనేది నాకు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ నాకు అర్థమైంది. దాన్ని బట్టి నాకు ఓకే క్లారిటీ వచ్చింది అనమాట. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక మోటివ్ అనేది ఉంది, క్లారిటీ అనేది ఉంది. నాకు సెకండ్ హాఫ్ వల్ల నాకు అర్థం, ఫస్ట్ హాఫ్ కొద్దిగా అర్థం కాలేదు. సో మొత్తానికి అయితే ఓవరాల్ గా బాగానే అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే ఇది పార్ట్ 2 కూడా ఉంది అనమాట. పార్ట్ 2 ఏంటంటే కిల్ మీ ఇఫ్ యూ డేర్ అనమాట. సో మొత్తానికి బాగానే ప్లాన్ చేశారు పార్ట్ 1 పార్ట్ 2 టైప్ లో. సో ఇది అయితే పర్లేదు, బాగానే అనిపించింది ఓవరాల్ గా మూవీకి అయితే. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్. మరి పార్ట్ 2 ఎలా ఉంటది అనేది చూద్దాం మరి.